పోచమ్మల వాళ్ళు, ఎల్లమ్మల వాళ్ళు, మైసమ్మల వాళ్ళని ఎందుకు మాట్లాడతారు? బికాస్ ఆఫ్ దిస్ వన్. మాతృస్వామిక వ్యవస్థ ఉండేది, అమ్మ ద్వారానే ఆ కుటుంబం అంతా గుర్తింపబడేది. దాన్ని మెల్లిమెల్లిగా సొసైటీ చేంజ్ అయింది కానీ ఇట్లా మారింది. సో చెస్లో కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. కింగ్ అనేది ఒక సంబంధమైన పరిపాలన సంబంధాలు చూడడమే కానీ రాజ్యపాలన, రాజ్యాన్ని కాపాడడం మొత్తం క్వీన్ చేతిలోనే ఉండేది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అంశం. అందుకే మహిళ యొక్క ఇంపార్టెన్స్ దీంట్లో కూడా తెలుసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. చెస్ గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చివరగా అధ్యాపకులు ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడతారు. చదరంగం అనేటువంటిది ఇందాక మేడం చెప్పినట్టు అది మనం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది కాదు, పురాతనంగా భారతీయ ఇతిహాసాలలో సాంప్రదాయంలో ఉన్నటువంటిదే. మరి ఈ చదరంగం వల్ల మానసికమైనటువంటి ఒక ఉత్తేజం కలుగుతుంది. ఎత్తులు, పై ఎత్తులు, ప్రతి వ్యూహాలు అనేటువంటివి ఎట్లా అమలు చేయాలనేటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా మనకు ఈ చదరంగంలో ఎట్లయితే మనం అనేక రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నామో అట్లాంటి సవాళ్ళు మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. అట్లాంటి వ్యూహాలను అంటే మన జీవితానికి దాన్ని అనువదించుకొని ఆ వ్యూహాలను అమలు చేస్తూ మన జీవితంలో ఎట్లా పైకి వెళ్ళాలో తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, ప్రతి వ్యూహాలను అమలు చేసుకోవడానికి చదరంగం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆటగా మీరు గుర్తుంచుకొని, కేవలం ఆట మాత్రమే కాదు, ఇక మానసిక మేధస్సును పెంచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యూహాన్ని అమలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటిది. కాబట్టి మనం నేర్చుకుంటూనే మన పిల్లలకి ఇంకొకటి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, when I was a student in ఉస్మానియా యూనివర్సిటీ, అక్కడ ఎవ్రీ ఇయర్ యువక్రాంతి యూత్ ఫెస్టివల్ అని ఒకటి కండక్ట్ చేసేది ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు. సో దాంట్లో నేను కూడా ఒక ఆర్గనైజేషన్లో పనిచేశాను కాబట్టి నాకు కొన్ని ఈవెంట్స్ ఇచ్చేది, అందులో చెస్ ఇచ్చేది. అసలు నాకు చెస్ రాదు, చెస్ ఇచ్చింది ఏంటి అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టరు నేమ్ ఐడియా రావట్లేదు, ఆయన సార్ నాకు చెస్ ఇచ్చిండు ఇన్ఛార్జ్, నాకు అసలు చెస్సే రాదని చెప్తే, ఏమున్నది చెస్ రాదు ఏమున్నది, 2 రోజులు ఒక రోజు రారాదు అంటే ఇట్లా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఒక 2 గంటలు కూర్చున్నాం. కూర్చుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్లో గేమ్స్ కండక్ట్ చేస్తే నేను చెస్ ఛాంపియన్ అయ్యాను ఉస్మానియా నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో చెస్ ఛాంపియన్ అయ్యాను. అయిపోయింది, మళ్ళీ మర్చిపోయాను. ఎవరు ఆడేటోళ్ళు లేరు. ఎవరిని ఆడదామంటే హాస్టల్లో అంత సమయం లేదు ఆట. ఎందుకంటే చెస్ అనేటువంటి చాలా కాన్సన్ట్రేషన్తో కూడినటువంటి ఆట కాబట్టి అంతసేపు కూర్చొని ఓపిక చదివేటువంటి చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అను ఇంకా రకరకాలైన వ్యాపకాలతో ఉంటారు కాబట్టి 1 గంట 2 గంటలు కనీసం 2-3 గంటలైనా దాని మీద కాన్సన్ట్రేషన్తో కూర్చోగలిగారు. సో అట్లా ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఇట్లా హాలిడేస్కి ఇంటికి వెళ్ళారు, ఆ చెస్ బోర్డు నాతో పాటు పట్టుకెళ్ళారు. వెళ్ళి ఊర్లో జనరల్గా ఏం చేస్తారంటే, హాలిడేస్ ఉన్నప్పుడు మన బ్యాచ్మేట్స్, ఫ్రెండ్స్, లోకల్లో ఉంటారు కదా మనకు తొట్టి గ్యాంగ్, అట్లాంటి గ్యాంగ్ నాకు కూడా ఒకటి ఊర్లో ఉంది. ఒక 10-12 మంది ఉంటారు. ఊకే ఎక్కడ టెంపుల్ల దగ్గరనో, బడి దగ్గరనో, లేకుంటే హోటళ్ళ దగ్గరనో అట్లా కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ, ఏదో అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి, లక్కీలు ఉన్నాయి కానీ అంతగా సోషల్ మీడియా లేదు. సో నేను ఏం చేసినట్టు ఒక రోజు నా జేబులో పెట్టుకొని పోయినా చెస్ బోర్డు. కానీ అరే ఇట్లా ఉంటుంది ఇది అని చెప్పి ఆయన టీచర్, ఆయన కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సరే నాకు కూడా రాదు, కొంచెం నేర్పరాదు అంటే, మీరు ఇప్పుడు ఏదైతే చెస్ నెట్వర్క్ అనేటువంటిది ఎట్లయితే మీరు మోటివేట్ చేస్తూ కొంతమందిని ఆటగాళ్ళుగా తయారు చేయడానికి ఇన్స్ట్రక్టర్ని ఎట్లా చేస్తున్నారో, నాకు తెలియకుండా నేను ఒక ఇన్స్ట్రక్టర్ అయ్యానా, నేను ఒక 10-15 మందికి నేర్పాను. ఇప్పుడు వాళ్ళతో ఆడితే వాళ్ళు నన్నే అందులో చాలా మంది ఒక 7-8 మంది ఆల్రెడీ టీచర్స్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నేను నేర్పినటువంటి ఆటలు వాళ్ళ స్కూళ్ళలో వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అంటే నేను అది నేర్చుకున్నందుకు, నేను ఇన్స్ట్రక్టర్ ఆల్రెడీ నాకు తెలియకుండానే మారిపోయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక ముందు కూడా వీలైతే మళ్ళీ ఆడడానికి ప్రయత్నం చేస్తే, ఎందుకంటే దాదాపు ఒక 15-20 ఇయర్స్ అవుతుంది మళ్ళీ దాన్ని పట్టుకోలేదు. ఈ మధ్యలో మా చిన్న అబ్బాయి ఆడతానంటే చెస్ బోర్డు ఆయన కొనిచ్చాను బర్త్డే గిఫ్ట్గా. సో ఆయన అద్భుతంగా ఆడతాడు. ఇప్పుడు ఆయన నా ఇంట పడతాడు, అప్ప ప్లీజ్ ఆడతాడు, కానీ ఆయనతో పాటు నేను ఆడలేకపోతున్నా చాలా సందర్భాలు. సో కాబట్టి ఇది పిల్లల్ని ఈ యొక్క సోషల్ మీడియా, సోషల్ నెట్వర్క్ వీటన్నింటికి కూడా దూరం చేస్తూనే
ఈ చెస్ అనేటువంటిది ఎక్కువగా ఆడితే వాళ్ళ మేధస్సు అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగి చదువులలో కూడా మంచి అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరచడమే కాదు, అవసరం అనుకుంటే వాళ్ళు దాన్ని ఒక ప్రొఫెషన్ గా తీసుకొని కూడా చాలా మంది ఈ మధ్యలో మన భారతీయ ఆటగాళ్ళే అద్భుతమైనటువంటి చెస్ ప్రాధాన్యాన్ని కల్పిస్తూ దాన్ని ఆ ప్రాముఖ్యతను విశ్వవేదికల పైన ప్రదర్శిస్తా ఉన్నారు. మీరు కూడా అందులో ఉండాలని ఉంటారని ఆశిస్తూ దానికి నా వంతుగా ఏదైనా సహాయం అవసరం ఉంటే ఖచ్చితంగా ఉంటారని తెలియజేస్తూ దయచేసి చూసాము మనం చెస్ అంటే ఇంద్రకరణ్ సార్ తెలియకపోయినా ఒక ఛాంపియన్షిప్ అయ్యాడు, నలుగురికి యూటిలైజ్ అయింది. ఫ్యూచర్ లో మీరు కూడా యూనివర్సిటీలో నేర్చుకొని ప్రభాకర్ రావు గారి ఇన్స్పిరేషన్ తో వాళ్ళు ఎదిగినట్టే చెస్ క్లబ్ వాళ్ళకు స్లోగన్ ఇచ్చారు, చలో దోస్త్ చెస్ ఆడదాం. ఒకసారి గట్టిగా చలో దోస్త్ చెస్ ఆడతావా, గట్టిగా ఈ కెమెరాను సుధీర్ సార్ చెప్పాను, అంత గట్టిగా చెప్పాలి, చలో దోస్త్ చలో దోస్త్. ఎస్ మేము కూడా అంటాం, మీరు కెమెరా ఇటు పెడితే చలో దోస్త్. ఓకే, యుఎస్ వరకు మన నినాదం, సౌత్ క్యాంపస్ నినాదం యుఎస్ వరకు వెళ్ళాలి. చలో దోస్త్ చలో దోస్త్. ఓకే, రేపటి నుంచి మనం మెల్లమెల్లగా మన ప్రిన్సిపల్ గారు ప్లస్ కోఆర్డినేటర్స్ మనల్ని ముందుకు తీసుకెళ్తారు. నాకు తెలిసి మన గర్ల్స్ హాస్టల్ వాడడం చాలా సంతోషంగా కనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలు ఈవినింగ్ కాగానే వాళ్ళు ఏం చేయాలో మొబైల్ పట్టుకొని తిరుగుతున్నారు సార్ అంటారు. మరి వార్డెన్స్ మేడం ప్లస్ వార్డెన్స్ గర్ల్స్ హాస్టల్కి 2, బాయ్స్ హాస్టల్కి 2. మరి ప్రిన్సిపల్ గారు ఎక్కడైతే విద్యార్థులు ఉంటారో అక్కడికి మనకు ప్రిన్సిపల్ గారు చేసుకోవడం అనేది పంపిస్తుంది. ఇప్పుడు ఒక హాఫ్ మినిట్ అంటే 1 మినిట్ అంటే వార్డెన్ మేడం మాట్లాడుతుంది. Very good afternoon to all. చలో దోస్త్ చెస్ ఆడుదాం, ఈ నినాదం చాలా బాగుంది. అండ్ చెస్ నెట్వర్క్ ఇన్ అసోసియేషన్ విత్ కాకతీయ శాండ్ బాక్స్. జనరల్గా సొసైటీలో చాలా మంచి పనులు చేయండి అని చాలామంది పిలుపునిస్తారు. వీళ్ళు పిలుపునివ్వడంతో పాటు మనకి అది నెరవేర్చుకోవడానికి చెస్ చెస్ బోర్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇందాక నేను కొంచెం పక్షపాతిలాగా మాట్లాడుతున్నాను, నా గర్ల్స్ హాస్టల్కి 2 బోర్డ్స్ ఇస్తాననడం నాకు చాలా సంతోషం. అయితే ఈ రోజుల్లో అంటే మేము 2 బోర్డ్స్తో సక్సెస్ఫుల్గా చెస్ ఆడిన తర్వాత వి డిమాండ్ ఫర్ మోర్ చెస్ బోర్డ్స్ గర్ల్స్. ఓకే, బెటర్ యూటిలైజేషన్ విల్ గివ్ మోర్. ఓకే, సో మేము బెటర్గా యూటిలైజ్ చేసుకుంటామని చెప్తున్నాము. చెస్ ఆడడం అనేది చాలా ఒక ప్యాషన్ ఉంటుంది. ఒకసారి మనం స్టార్ట్ చేస్తే అది ఎంత ప్యాషన్ అంటే మనం అన్ని పనులు ఆపేసి చెస్ ఆడేంత ప్యాషన్ అనమాట. అయితే ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్ చూస్తుంటే స్క్రోల్ చేస్తాం కదా, స్క్రోల్ అవుతూనే ఉంటుంది, వీ కాంట్ స్టాప్ ఇట్. అంటే మన మైండ్ సెట్ అట్లా ఉంటుంది అనమాట. సో ఇఫ్ వీ అడిక్ట్ ఫర్ ద చెస్, ఇట్ ఆల్సో ఇంపాక్ట్స్ లైక్ దట్ ఓన్లీ. ఓకే, సో చెస్ ఆడుతుంటే ఇందాక మన వాళ్ళందరూ మాట్లాడుతూ చెప్పారు, మానసిక ధైర్యం, మానసిక స్థైర్యం చాలా పెంపొందుతుంది. మన జీవితంలో ఒడిదొడుకులను ఎలా అధిగమించాలి, ఎలా ముందుకు పోవాలనేది చాలా నేర్పిస్తుంది. ఫైనల్గా ఈరోజు ప్రోగ్రాంలో 2 స్టూడెంట్స్ మాట్లాడిన మాటలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఓకే, అబ్బాయి చాలా అంటే ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉన్నప్పటికీ he expressed all his views. I impressed very well, and being a girl అమ్మాయి హిస్టరీ డిపార్ట్మెంట్ అమ్మాయి మాట్లాడడం కూడా చాలా బాగుంది. అండ్ ఈ బ్యాచ్ చాలా సూపర్ ఉంది, ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్. మీరు ఇట్లాగే ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ మేడం. గర్ల్స్ హాస్టల్లో మరి మేము అనుకుంటున్నాం ఇంకో చెస్ బోర్డు కావాలంటే మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం హాల్ నిండాలి గర్ల్స్లో. తక్కువ ఉండదు కనుక ఇంకా ఇంట్రెస్ట్ మీరు చెప్పాలి వాళ్ళకు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అందరూ కూడా చాలా సమయం నుంచి ఎదురు చూస్తుంది ఏంటంటే చాలా మాటలు చెప్తున్నారు, చెస్ బోర్డు ఎక్కడ అని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి సార్ ద్వారా
మన ప్రిన్సిపల్ గారు ప్లస్ కోఆర్డినేటర్ గారు ప్లస్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ గారు ఇప్పుడు మనకు చెస్ స్పోర్ట్స్ని మన సౌత్ క్యాంపస్కి అందిస్తారు. नामदेव आप अंदर स्टूडेंट्स మిగిలిన స్టూడెంట్స్ అందరు కూడా వచ్చేసి ముందుకు వస్తారు. గర్ల్స్ అండ్ బాయ్స్ ప్లస్ టీచర్స్. ఉత్సాహంగా ముందుకు రావాలి అందరు. Come first. Go. Chila come. మంచి గొప్పకి ఇట్లా ఒక్కొక్క స్టూడెంట్ ముందర నిలబడండి. గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ వస్తారు. మీకు కూడా ఒక చెస్ బోర్డ్ అందిస్తాం. వాటర్ మీద గర్ల్స్కి ఇస్తారు, బాయ్స్కి ఆజేస్ అందిస్తాం. ఇటు ఫేస్ చేయండి. ఇటు చూడండి అందరు. ఒక 1 minute. Go first. సరిపోతుంది సార్. కొంతమంది పైకి ఎక్కున్నాడు. బాయ్స్ అందరూ అక్కడే కూర్చోకుండా ఇవ్వాలి. లాస్ట్ బాయ్స్ మీరే చెస్ ఆడకపోయినా ఇంద్రకరమైన అక్కడ నేర్చుకొని మీరే స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ కావాలి. పైకి వెళ్ళండి, ఇక్కడ ఓవర్లాప్ కాకుండా. అందరు ఇటు చూడండి. థ్యాంక్స్ టు చెస్ నెట్వర్క్. కూడా ఇక్కడే ప్రిన్సిపాల్ గారు బాగా అనిపిస్తుంది. మీ అందరికీ చెస్ బోర్డ్స్ అందిన ఆనందం చాలా కనపడుతుంది అందరిలో. మరి ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి ఆర్గనైజర్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారు మాట్లాడుతున్న విజ్ఞప్తి చేస్తారు. అందరికీ నమస్తే అండి. మా చెస్ నెట్వర్క్కి ఈ అవకాశం కల్పించిన సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ గారు సుధాకర్ గౌడ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మిగతా స్టాఫ్ కూడా క్షమించండి, పేర్లు తెలియవు నాకు. అందరికీ మా చెస్ నెట్వర్క్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా చెస్ నెట్వర్క్ గురించి మేము మాట్లాడడము, చెస్ ఆట గురించి మేము మాట్లాడడం అనేది ఆల్రెడీ అందరు సార్లు చెప్పేశారు. చెప్పిందే చెప్తే మీకు కూడా బోరు కొట్టుద్దేమో కొంచెం. దానికన్నా ఇంకా మేము చెప్పే విషయం ఒకటి ఉందండి. చెలో దోస్త్ చెస్ ఆడదాంతో పాటు మాకు ఇంకొక నినాదం కూడా ఉంది, ఈచ్ వన్ టీచ్ 10. ఈ నినాదాన్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆ పాయింట్ ప్రతి ఒక్కరూ ఒక 10 మందికి నేర్పించండి. మా చెస్ నెట్వర్క్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరూ ఆడాలి,
అంటే ఇప్పుడు ఈ నెట్వర్క్ ఏదో ఈ ఆర్గనైజేషన్ ఏదో వచ్చింది, ఎవరో టాలెంటెడ్ వాళ్ళని ఏదో ఐడెంటిఫై చేస్తారు, అలా కాదండి మా ఉద్దేశం. మా ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఆడాలి. రేపు పొద్దున తెలంగాణలో చెస్ అనేది ఒక కల్చర్ లాగా ఉండాలి అనేది మా మెయిన్ ఇంటెన్షన్ అండి. ప్రతి ఒక్కరూ ఆడాలి. ఇప్పుడు పిల్లలతో మొదలు పెడుతున్నాము, రేపు పొద్దున ప్రతి ఊర్లో కూడా చెస్ అడ్డా అని పెడదామని చెప్పి కూడా ఒక ఆలోచన ఉందండి. ఇది ఆల్రెడీ ఇప్పుడు సుధీర్ కొడాటి గారు మా ఫౌండర్, వాళ్ళ ఊర్లో చెస్ అడ్డా ఉందండి ఆల్రెడీ. అక్కడ ఉండే యూత్ కూడా ఆడతారు. అక్కడ వాళ్ళకు కూడా ఈ బతుకమ్మ టైంలో, లేదు అంటే గణేష్ ఉత్సవాల టైంలో వాళ్ళకు కూడా టోర్నమెంట్ జరుగుతాయి అక్కడ. సో మీరు కూడా మీ ఊరికి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఒక చెస్ అడ్డా మీరు కూడా మీ ఊర్లో ఓపెన్ చేయాలనేది మా ఆకాంక్ష. మీ తరపు నుంచి కూడా మాకు అలాంటి సపోర్ట్ రావాలని మేము ఆశిస్తున్నామండి. ఇక్కడ కాలేజు స్కూల్ అనే కాదు, ఊర్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. రేపు పొద్దున ప్రతి ఒక్కరు ఆడి ఇది ఒక సంస్కృతిగా తీసుకెళ్తే తెలంగాణలో రేపు పొద్దున అందరికీ బాగుంటుంది. యువత మొత్తం ఒక మంచి బాటలో పయనిస్తారనేది మా మెయిన్ ఉద్దేశం అండి. ఇక్కడ దీనికి మీరు అందరూ సహకరిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మా సౌత్ క్యాంపస్ ఎప్పుడూ అండగా ఉంటుంది. దాదాపుగా ఒక విశ్వవిద్యాలయంలో జరిగింది అంటే అది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది. వివిధ జిల్లాల స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మీకు ఒక విషయం లాస్ట్గా చెప్తూ ముగిస్తాను. మన సుధాకర్ సార్ ఒక మీటింగ్ పెట్టింది మాకు చెస్ గురించి. ఒక గొప్ప విషయం తెలిసింది ఏంటంటే యుఎస్ దేశంలో ఒక గొప్ప సర్టిఫికెట్ ఏదన్నా ఉంది అంటే అది ఏం సర్టిఫికెట్ అని వాళ్ళు నాకు అడిగింది. మన దేశంలో మామూలుగా ఎన్ఎస్ఎస్ చేస్తాను, ఎన్సిసి చేస్తాను, ఒక గొప్ప సర్టిఫికెట్గా భావిస్తాం. కానీ సార్ అన్నారు ఒక మీటింగ్లో పాల్గొన్న తర్వాత వాలంటీర్ అనేది ఒక గొప్ప సర్టిఫికెట్ అన్నారు. అటువంటి సర్టిఫికెట్ కూడా మీరు ఉన్నత స్థాయిలో మంచి అంటే కష్టపడినప్పుడు మన సుధాకర్ సార్ వాళ్ళతో మాట్లాడి అందించే ప్రయత్నం చేయాలని ఈ కోఆర్డినేటర్గా చెస్ కోఆర్డినేటర్ క్లబ్ నుంచి కోరుతా ఉన్నాం వారిని. అంటే యుఎస్లో నువ్వు ఎంటర్ అయితే నీకు ఒకవేళ వాలంటీర్ అనే సర్టిఫికెట్ ఉంటే యు ఆర్ ఏ గ్రేట్ పర్సన్, యు ఆర్ ఏ వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సన్. అట్లనే సౌత్ క్యాంపస్లో వాలంటీర్స్, చెస్ క్లబ్ వాలంటీర్స్ అట్లా తయారు కావాలని కోరుకుంటూ ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా దక్షిణ ప్రాంత సౌత్ క్యాంపస్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ అంజయ్ గారిని కోరుతాం. అందరికీ నమస్తే. వేదికను అలంకరించినటువంటి పెద్దలు డాక్టర్ సుధాకర్ గౌడ్ గారు, ప్రిన్సిపల్ సౌత్ క్యాంపస్, చెస్ నెట్వర్క్ టీమ్ మెంబర్ సుధీర్ గారు, ఫౌండర్ సుధీర్ గారు, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి కిరణ్ గారు, మిత్రులు, నాతోటి అధ్యాపక బృందం, ప్రియమైన విద్యార్థులందరికీ శుభమధ్యాహ్నం. ఇక్కడ ఎంతమందికి చెస్ పరిచయం చేయొచ్చండి? అందరూ ఉన్నారు కాబట్టి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ. సో అంటే ఎక్కడైతే ఉత్సాహము, తర్వాత అందులో ప్రావీణ్యము, లేకపోతే దాంట్లో పరిచయం ఉన్న వాళ్ళే దానికి అటెండ్ అవుతుంది. ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నాయనేక అటెండ్ అవుతాం ఏదైనా సరే. ఓకే, దానికన్నా ముందు మొన్న ఈ మధ్య ఒక 4 రోజుల క్రితము పిల్లలు అంటే నేను స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ అయిన వెంబడే సార్ మాకు ఈ లిస్ట్ కావాలని వచ్చి తెల్లారి. సో తయారు చేసుకొని వచ్చి నేను కూడా కొన్ని జోడించి లిస్ట్ తయారు చేసాము. అది కొన్ని ఈ మధ్యనే ఒక ఈ టెండర్ వేశారు, వీసీ రిజిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ టెండర్ వేశారు. ఈ 6th వరకు ఆ టెండర్ లాస్ట్ డేట్ ఉంది. సో మనకు ఒక 10-15 రోజులలో మనకు స్పోర్ట్స్ ఐటమ్స్ అందుతాయి. సో ఇబ్బంది పడద్దు. సో కాకపోతే పిల్లలు మొన్న అడిగి సార్ ఏమి మాకు బోర్ వస్తుంది సార్, ఏదో ఒకటి ఇవ్వండి సార్, ఏదన్నా సార్ నిన్న సాయంత్రం ఒక 6:30 నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు అడిగారు. సో నా తరఫున ఒక వాలీబాల్ తెస్తాను, కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఒక 10-15 రోజులు అన్నాను. సో ఇది నా తరఫున కూడా సమయం ఇవ్వండి. అప్పుడప్పుడు బాయ్స్ ఒక 2-3 వచ్చి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాను. ప్రిన్సిపల్ గారు మరియు కిరణ్ సార్ చేతుల మీదుగా ప్లీజ్ ప్లీజ్ సార్. చూసినవా అది మీరు కూడా 50-50